చరిత్ర అంతా అప్పుల కుప్పేనా? 10 ఏళ్ళు ఆయన చేసిందంతా అప్పులేనా? ఇదంతా మోదీ చేసిన మిస్టేకేనా? అసలు ఏం జరుగుతుంది? కాగ్ నివేదిక ఏం చెప్తుంది? లెట్స్ వాచ్. గత 10 ఏళ్లలో భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. రాబోయే 5 ఏళ్లలో 3వ స్థానంలో నిలవడం లక్ష్యమని బీజేపీ నేతలు పలుమార్లు స్పష్టం చేశారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీనికి ప్రాధాన్యం ఇచ్చారు. 5వ స్థానానికి చేరడం నిజమే అయినా 3వ స్థానానికి చేరుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే ఆర్థిక వృద్ధితో పాటు అప్పులు కూడా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కాగ్ నివేదిక ప్రకారం 2013 నుంచి 14లో 28 రాష్ట్రాల మొత్తం అప్పు 17.57 లక్షల కోట్లుగా ఉండగా 2022 నుంచి 23 నాటికి అది 59.60 లక్షల కోట్లకు చేరింది. అంటే 3.3 రెట్లు పెరిగింది. దీని ప్రభావంతో స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో అప్పుల శాతం 16.66 నుంచి 23% పెరిగింది. ప్రస్తుతం ఇది దేశ జీడిపి 22.17% సమానమైన 268.9 లక్షల కోట్ల భారంగా మారింది. ఈ ధోరణి భవిష్యత్ పెట్టుబడులకు ఆటంకం కలిగిస్తూ ఆర్థిక వృద్ధి పునాదులను దెబ్బతీస్తుంది. రాష్ట్రాల వారీగా అప్పుల స్థాయిలో విపరీత తేడాలు కనిపిస్తున్నాయి. 2023 చివరి నాటికి పంజాబ్ 40.35% జిఎస్డిపితో అగ్రస్థానంలో ఉండగా నాగాలాండ్ 37.15%, పశ్చిమ బెంగాల్ 33.70%తో ఉన్నాయి. మరోవైపు బీజేపీ పాలిత గుజరాత్ 16.37%, మహారాష్ట్ర 14.64% నిలిచాయి. ఒడిశా మాత్రం కేవలం 8.45% అప్పుతో కనీస స్థాయిలో ఉంది. మొత్తంగా 8 రాష్ట్రాలు 30% నుంచి అప్పులు తీసుకొని ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయి. ఈ అసమానతలు రాష్ట్రాల పాలన విధానాలు, ఆదాయ వనరుల లోటుపాట్లను ప్రతిబింబిస్తున్నాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్, తమిళనాడు సహా 11 రాష్ట్రాలు 2023లో ఆర్థిక నియమాలను ఉల్లంఘించి రోజువారీ ఖర్చుల కోసం కూడా రుణాలను సేకరించాయి. పెట్టుబడులకే పరిమితం కావాల్సిన రుణాలను ఈ రాష్ట్రాలు బాండ్లు, ట్రెజరీ బిల్లులు, బ్యాంక్ రుణాలు, ఆర్బీఐ అడ్వాన్సులు, ఎన్ఐఐసి, నబార్డ్ వంటి వనరుల ద్వారా పొందాయి. ఇది రాష్ట్రాల ఆర్థిక స్వతంత్రాన్ని తగ్గిస్తూ దీర్ఘకాలిక స్థిరత్వానికి ముప్పుగా మారుతుంది. మొత్తానికి కాగ్ నివేదిక మోదీ పాలనలో రాష్ట్రాల అప్పుల భారాన్ని బహిర్గతం చేసింది. ఆర్థిక సమతుల్యత లోపాన్ని స్పష్టంగా చూపించింది. ఈ పరిణామాలు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లోని ఉద్రిక్తతలను, ఆదాయ పంపిణీ సమస్యలను గుర్తు చేస్తున్నాయి. అప్పుల నిర్వహణపై సరైన దృష్టి పెట్టకపోతే కనుక దేశ ఆర్థిక వృద్ధి మరింత కష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.